హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈ సారీ కుచ్చులు అయితే చూపిస్తానండి. సారీ కుచ్చులు ఎలా వేసుకున్నానో, ఈ బ్లౌజ్ అయితే ఈ సారీ మీదండి ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇవి పోట్లీ బటన్స్ కూడా వీడియో ఉంది, మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు కావాలనుకుంటే. ఈ సారీ కుచ్చులు అయితే ఇలా వేసానండి. ఇవి ఎలా వేసానో నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. బేసిక్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా మనం ఒక కార్డ్బోర్డు అట్ట లాంటిది ఏదైనా తీసుకొని బాక్స్కి అయితే ఇలా చుట్టుకోవాలండి. మనకి ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు అయితే చుట్టుకోవాలండి. మనకు కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకా కొన్ని లైన్స్ ఎక్కువ అయితే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత అన్ని కొంచెం ఈవెన్గా రావాలి కదా, మనం ఎన్ని వరుసలు చుట్టుకుంటున్నామో అవి అయితే కౌంట్ చేసుకోవాలండి. చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దానికి గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని ఇలా అంటించి పెట్టుకోవాలన్నమాట. ఇలా స్టిక్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ రెడీ చేసి చూపించాను, పెట్టుకున్నాను. అవైతే చూపిస్తున్నాను, ఎందుకంటే మనము రెడీ చేస్తే వీడియో లెంత్ అవుతుంది కదా. అలాగే పూసలతో అయితే వీడియో చేస్తున్నానండి. పూసలతోటి ఇవి ఎలా చేశానో పూసల డిజైన్ అనేది చూపిస్తాను చూడండి. ఇలా మనం 2 కలర్స్ మార్కర్స్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ముందు 1 ఇంచుకి అయితే మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి 1/2 ఇంచుకు పెట్టుకోవాలన్నమాట. రెండు దగ్గర ఇప్పుడు వేస్తున్నప్పుడు చూపిస్తాను. అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒకటేమో 1 ఇంచు టు 1 ఇంచు, ఒకటి 1/2 ఇంచు పెట్టుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచు, ఇలా కొన్ని లేయర్స్ ఇలా చుట్టుకున్న తర్వాత ఒక నిడిల్కి అయితే ఎక్కించుకోవాలి. 2 కలర్స్ తోటి వేస్తున్నాను, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనము డాట్స్ పెట్టుకున్న దగ్గర ఫస్ట్ ఒకటి పింక్ కలర్ అయితే వేస్తున్నాను నేను. ఇలా తీసుకోవాలి. తీసుకొని లెంత్ అనేది మనము ఎక్స్ట్రాగానే ఉంచుకోవాలి. ఇది ముళ్ళు వేస్తూ ఉంటాం కదా, దీని లెంత్ అనేది ఎక్స్ట్రాగానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనమైతే కట్ చేసుకోవాలి. మనకి ఎంత లెంత్ ముళ్ళు వేయడానికి ఎంత లెంత్ అయితే పడుతుందో అంత లెంత్ చూసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నార్మల్ మన నిడిల్ ఉంటుంది కదా, దానికి ఇలా థ్రెడ్ పెట్టుకొని ఒక ముడి అయితే వేసుకోవాలి. ఇలా చివరికి వేసుకున్న తర్వాత ఆ నిడిల్ని మనం తీసుకున్న దాంట్లో నుంచి ఇలా వేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, క్లియర్ గా చూడండి. ఇంకా 2 కూడా వేసి చూపిస్తాను, క్లియర్ గా చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పూసను అనేది లోపలికి ఎక్కించుకొని తర్వాత మనం లోపలి దాకా నెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నిడిల్ని తీసేసి ఒక నాట్ అయితే వేసుకోవాలి. పూస దగ్గరికి ఒక నాటు వేసుకోవాలి. దాన్ని కూడా మనం ఇలా నిడిల్ తోటి జరుపుకుంటే పూస దగ్గర దాకా వస్తుంది అనమాట, లేదంటే ఇటు చివరికి మధ్యలోకి వచ్చేస్తుంది. ఇలా పూస దగ్గర దాకా ఇలా పెట్టుకొని టైట్ గా ముడి వేసుకోవాలి, పూస ఎటు జరగకుండా. ఇలా వేసుకున్న తర్వాత ఇంకోటి 1 ఇంచ్ దగ్గర ఇంకో మార్కింగ్ అయితే పెట్టుకున్నాము కదా, ఆ 1 ఇంచ్ దగ్గర కూడా ఇలాగే సేమ్ పింక్ కలర్ 2 పింక్ వేసుకున్న తర్వాత ఇంకొకటి బ్లూ కలర్ అయితే వేస్తున్నాను నేనైతే. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మనం సేమ్ అలాగే ఇలా చూసుకోండి. ఇలా మనం నాటు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇలా థ్రెడ్ని ఆ నిడిల్ని అయితే ఇలా లోపలికి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఆ నిడిల్కే పూస ఎక్కించుకోవాలి. ఇలా ఒకసారి చూడండి. ఇలా పూస ఎక్కించుకొని లోపల దాకా ఇలా అనుకున్నామంటే ఆ థ్రెడ్ అనేది మనకు పూసల నుంచి బయటకు అయితే వస్తుంది. తర్వాత నిడిల్ తీసేసి నాటు అయితే వేసుకోవాలి. నాటు కోసం మనకి పూస కదలకుండా నాటైతే వేసుకోవాలండి. ఇలా టైట్ గా ఇలా వేసుకునేటప్పుడు నీడిల్ అయినా ఏదైనా సరే ఇలా పెట్టుకొని మనమైతే నాటు వేసుకోవాలి. ఇలా పెట్టుకున్నామంటే నీడిల్ పూస దగ్గర దాకా వస్తుంది అనమాట. మనం నాటు వేసుకునేటప్పుడు ఇలా టైట్ గా నాటు వేసుకోవాలి. ఇలాగే మనం అన్ని కూడా అలాగే వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకున్న దగ్గర మళ్ళీ ఇంకా పింక్ అలాగే వేసుకోవాలి. 1/2 ఇంచు తర్వాత మళ్ళీ 1 ఇంచ్ దగ్గర పింక్దే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ఇంకో కలర్ తీసుకుంటాము కదా, ఆ కలర్ అయితే ఆ గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇలా తీసుకోవాలన్నమాట. అవన్నీ వేస్తే వీడియో లెంతీ అవుతుంది కదా, అందుకని ఇంకో కలర్ది కూడా చూపిస్తున్నాను. సేమ్ మనం పింక్ ఎలా వేసుకున్నామో ఈ కలర్ కూడా అలాగే వేసుకోవాలండి.
సేమ్ లెంత్ చూసుకొని కట్ చేసుకున్న తర్వాత పూస ఎక్కించుకొని అలా వేసుకోవాలి. ఫస్ట్ నేను వేసాను కదా రెండు పూసల్ని వేసిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. డిజైన్ అనేది మన ఆప్షనల్ అండి. అయితే నేను వేసే డిజైన్కి అయితే చెప్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పూసని ఎక్కించుకోవాలి. ఇలా పూసని ఎక్కించుకున్న తర్వాత నాటు వేసుకోవాలి. సేమ్ దానిలాగానే మనం పింక్ ఎలా వేసుకున్నామో ఈ కలర్ కూడా అలాగే మనం శారీలో వచ్చిన కలర్స్ ను బట్టి కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు అడిగిన డిజైన్ ను బట్టి పూసలు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. ఇంత వీడియోలో నేను ఇంకా స్పీడ్ పెట్టి చూపిస్తున్నానండి. ఇంత స్పీడ్ అయితే చేయలేము. ఇంకా మీకు అర్థం కావాలని నేను స్లోగానే చూపిస్తున్నాను. ఇలా మనం చూపించే దాని వెనుక చాలా రిస్క్ అయితే ఉంటుంది. కొంచెం గ్లూ పెట్టి పెట్టుకోవాలన్నమాట విడిపోకుండా. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. అది కొంచెం ఫాస్ట్ గా పెట్టాను అనమాట, వీడియో లెంత్ అవుతుందని. ఇలా ఇంత ఫాస్ట్ అయితే మనం చేయలేము, కాకపోతే ఫాస్ట్ గా ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను, వీడియో లెంత్ కావద్దు కదా అని చెప్పి. ఇలాగే ఇంకో పూస అయితే ఎక్కించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండింటిని కలుపుతూ నాటు అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఇలా వేసినాం కదా, వేసిన తర్వాత రెండింటిని కలుపుకుంటూ నాటు వేసుకోవాలి. ఆ రెండింటి మధ్యలో బంచెస్ అయితే వస్తాయన్నమాట. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా వేసిన తర్వాత ఈ రెండు కలిపి నాటు అయితే వేసుకోవాలి. దాన్ని కూడా మనం నిడిల్ తోటి వేస్తే నీట్ గా వస్తుంది అనమాట. మధ్యలో ఇలా నిడిల్ పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. నిడిలు పెట్టుకున్న తర్వాత ఇలా లాగితే నాట అనేది దగ్గరికి పడిపోతుంది అనమాట మనకి. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ లూజ్ గా ఉంటే ఇలా టైట్ గా పట్టేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. నిడిల్ మధ్యలో ఉంటుంది కదా, నాటు బిగిసది అనమాట. నిడిల్ తీసిన తర్వాత నాటు అనేది మనకి గట్టిగా పడిపోతుంది. నాటు అయితే గట్టిగా వేసుకోవాలండి, లేదంటే ఇవన్నీ ఊడొస్తాయి అన్నమాట. ఇలా టైట్ గా వేసుకోవాలి. ఇలా టైట్ గా వేసుకున్న తర్వాత వీటి మధ్యలో బంచెస్ అయితే కట్టాలన్నమాట. మనం బంచెస్ ఎలా కట్టాలో ఇప్పుడు చూసుకుందాము. మనం ముందుగానే థ్రెడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా, అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా థ్రెడ్ అనేది ఇలా ముడి వేసుకుంటే మనకి చిక్కు పడకుండా ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ చేసి మధ్యలో నుండి బంచెస్ అయితే కడదాము. ఇప్పుడు మనం నిడిల్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ మనము గ్లూ గమ్ తోటి టైట్ చేసి పెట్టుకున్నాము కదా, ఓపెన్ కాకుండా ఇలా పెట్టుకున్న తర్వాత లెంత్ అనేది మన ఇష్టం అండి. నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కొందరు ఇంకా లెంత్ గా పెట్టుకోవచ్చు, ఇంకొందరు 1 ఇంచ్ బంచెస్ కూడా కట్టుకోవచ్చు. ఇలా మనం జరీ థ్రెడ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలన్నమాట. టైట్ గా కట్టాలి, ఇదే మనకి మెయిన్. కొంచెం లూజ్ అయినా కూడా బంచెస్ అనేది ఊడిపోతుంది అనమాట మొత్తము. అందుకని కొంచెం టైట్ గా పట్టుకొని జరీ థ్రెడ్ కదా లాగి టైట్ గా పట్టేసుకొని ఇలా నాట్ అయితే వేసుకోవాలి. కొందరు నిడిల్తో కూడా వేసుకోవచ్చు. నిడిల్ తోటి కూడా మళ్ళీ కావాలంటే నేను చూపిస్తాను. నేనైతే జరీ థ్రెడ్ కొంచెం మంచిగా మందంగా ఉండే థ్రెడ్ తోటి ఇలా వేసుకుంటున్నాను. గట్టిగా వేసుకోవాలి. ఒక 3-4 రౌండ్స్ అయితే మంచిగా గట్టిగా చుట్టుకున్న తర్వాత 3-4 నాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను వీడియోలో స్లోగానే. ఇలా చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి అనుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇలా గట్టిగా 3 సార్లు ఇలా నాట్ అనేది వేసుకోవాలి. టైట్ గా వేసుకోవాలి, ఇది ఊడిపోతే బంచెస్ మొత్తం పోతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం టైట్ గా ఉండడం కోసం ఇది 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా, 2 ఇంచెస్ అయితే వదిలేసుకొని మిగతా దాన్ని అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. లాస్ట్ కి మనకి సమానంగా రాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఎడ్జెస్ అనేవి సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి బంచ్. మనం కుచ్చు ఎంత దొడ్డుగా కట్టుకోవాలి, ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి అనేది అది మన ఆప్షనల్. తర్వాత మన గ్లూ గమ్ తోటి అయితే మనం జరీ థ్రెడ్ మీద ముడి వేసుకున్నాం కదా, ఆ ముడి మీద గ్లూ గమ్ అప్లై చేసుకుంటే ఇంకా స్టిఫ్ గా ఉంటుంది అనమాట, ఊడిపోకుండా. అలాగే ఇంకో కలర్ కూడా కట్టి చూపిస్తాను చూడండి. సేమ్ అలాగే తీసుకొని మనకి ఇది ఎలా కట్టుకున్నామో అంతే 2 ఇంచెస్ ఉండేలాగా పెట్టుకొని నాట్ మాత్రం మంచిగా వేసుకోవాలండి టైట్ గా. మళ్ళీ ఒకసారి చెక్ చూడండి ఎలా వేస్తున్నానో. ఇలా పట్టుకున్న తర్వాత మన కింద ఎవరు సపోర్ట్ లేకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట కుచ్చులు అనేవి.
ఇలా పెట్టేసుకొని జరీ మాత్రం టైట్ గా కట్టాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరి టైట్ గా చుట్టుకోవాలి. ఒక 5-6 వరుసలకు ఎక్కువనే చుట్టుకోవాలి. ఆ థ్రెడ్ చుట్టూ, ఆ బంచెస్ చుట్టూ ఇలా చుట్టుకున్న తర్వాత టైట్ గా ముడి అయితే వేసుకోవాలి. 3-4 టైమ్స్ గట్టిగా లాగుతూ ముడి వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి బంచెస్ అనేవి స్టిఫ్ గా వస్తాయి. లేదంటే ఒక్కటి పోయినా కూడా లుక్ అంతా పోతుంది అన్నమాట. ఇలా టైట్ గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకొని అన్నిటికీ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇది వేసేటప్పుడు సారీ అనేది రివర్స్ లో పెట్టి వేసుకోవాలండి. అలా పెట్టి వేసుకుంటేనే మనం నాటు వేసుకుంటాం కదా జరీ థ్రెడ్, అది అనేది మనకి వెనక్కి వెళ్ళిపోతుంది. స్ట్రైట్ గా పెట్టి వేసుకుంటే ముందు సైడ్ కు కనిపిస్తుంది, కొంచెం బాగుండదు లుక్ అనేది. వెనక్కి రివర్స్ లో పెట్టి వేసుకున్నామంటే సారీ అనేది మనకి బంచెస్ అనేవి సమానంగా వస్తాయి. లాస్ట్ కు ఒకసారి చెక్ చేసుకొని అన్ని సమానంగా అయితే చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, వీటికి బంచెస్ కట్టిన తర్వాత కూడా లుక్ చూపిస్తాను. ఇలా వస్తుంది. అవి 2 ఇవి 2 అనమాట. నీట్ గా కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. బంచెస్ కట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్